ప్రత్యేకమైనటువంటి దినం యొక్క ప్రాధాన్యత, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించినాడని. అనేక సంవత్సరాలు, దాదాపు 800 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలో లోకరక్షకుడు జన్మిస్తాడని, అసమాధాన స్థితిలో ఉన్నటువంటి వారిని, అనేక ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి వారిని విమోచించడానికి ప్రభువు పుడతాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడని, ఆయనకు అనేక నామాలను ఆపాదిస్తూ యెషయా ప్రవక్త గారు ప్రవచించినటువంటి ప్రవచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన దేవుడు. ఈ నామాన్ని ప్రవచించినటువంటి ఆ ప్రవక్త యొక్క ప్రవచన నెరవేర్పు జన్మించిన ఈ శుభ సందర్భంలో విశ్వాసులందరూ కూడా ఈ గంభీరమైనటువంటి జన్మదిన ఆరాధనలో పాల్పొందుతున్నారు. గత 2-3 రోజుల క్రితమే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా అనేక ప్రాంతాల్లో నుండి, అనేక రాష్ట్రాల్లో నుండి ఇక్కడికి వస్తారు. ఈ 100 సంవత్సరాలు ముగిసి ప్రారంభ సంవత్సరం ఇది 1910 సంవత్సరం నుండి 1914 సంవత్సరం మటుకు నిర్మాణం జరిగింది. డిసెంబర్ 25వ తేదీనే ఈ దేవాలయం ప్రతిష్ఠింపబడింది. అంటే రోజువారీ లేక కాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఎటువంటి ప్రార్థనలు చేస్తారు? అంటే సుమారు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? దాదాపు ఒక 3-4 లక్షల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. వారి యొక్క అవసరతల మేర ఈ దినం యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఆధారం చేసుకొని కోరికలను వారు తెలియజేస్తారు. వారికి ఆ రీతిగా ప్రార్థన చేస్తాం. 3 ఆరాధనలు ఇక్కడ జరుగుతాయి. ఉదయము 4 గంటల నుంచి 10 గంటల, 4 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకు ఒక ఆరాధన, దినమంతా కూడా 9 గంటల మటుకు, రాత్రి 9 గంటల మటుకు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు వస్తూ ఉంటారు. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అందరికీ దేవుడు ఈ దేశాన్ని క్షేమంగా కాపాడాలని నేను ప్రార్థిస్తున్నాను. మన రాష్ట్రాన్ని, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అల్లకొల్లోల పరిస్థితులన్నింటిలో, యుద్ధ వాతావరణం కావచ్చు, వరదల ద్వారా కావచ్చు, అనేక వైరస్ ప్రభావంను బట్టి అనేక మంది ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి ఈ కష్టకాలంలో భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి అని, సుభిక్షంగా వారు జీవించాలని, సకాలంలో మనకు వనరులను భగవంతుడు దయచేయాలని ప్రార్థిస్తున్నాను.